హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, నేనిప్పుడైతే 'ఐ' మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది ఈ రివ్యూ రూపంలో మీతోటి షేర్ చేసుకుంటానన్నమాట. కథా సారాంశానికి వెళ్ళినట్లయితే కార్తీక్ నారిని నితిన్ అన్నమాట హీరో అన్నమాట. అమలాపురం కుర్రోడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరుతాడు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఊరికొస్తాడన్నమాట. వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే చిన్ననాటి స్నేహితులైన హరి, అంకిత్ కొయ్య అండ్ సుబ్బు, రాజ్ కుమార్ కసిరెడ్డితో కలిసి సరదాగా గడుపుతూ ఉంటాడు. పక్క ఊరికి చెందిన పల్లవి అనమాట నయన్ సారిక హీరోయిన్‌ను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడనమాట. సోషల్ మీడియాలో చలాకీగా ఉండే అమ్మాయి పల్లవి. కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్ తన కులం వాడనుకోని ఇష్టపడుతుందన్నమాట. ఆ తర్వాత అతని కులం వేరని తెలిసి ఆ విషయం తెలిస్తే తన తండ్రికి గోపనమాట చంపేస్తారని దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళికి అంగీకారం తెలుపుతుందన్నమాట. కులం కారణంగా పల్లవి తన ప్రేమను కాదనడంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు. మరోవైపు పల్లవి, కార్తీక్‌లను కలిపేందుకు స్నేహితులైన హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. స్నేహితుల ప్రయత్నం ఫలించిందా లేదా తన కొడుకు ప్రేమ విషయం తెలుసుకున్న కార్తీక్ తండ్రి బూరయ్య వినోద్ కుమార్ ఏం చేశాడు? పల్లవితో కార్తీక్ పెళ్లి జరిగిందా లేదా అనేది కథ సారాంశం అన్నమాట. సినిమా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా జరుగుతుందన్నమాట. హాస్యం, స్నేహం ప్రధానంగా సాగే కథ ఇది. అమలాపురం నేపథ్యం చిన్ననాటి స్నేహితుల ప్రేమ అనగానే అచ్చమైన తెలుగుదనమే గుర్తుకొస్తుంది. అందుకే తగ్గట్టుగా ఆ ప్రాంతానికి చెందిన మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటికి వెలమిస్తూ కథ నడుస్తూ ఉంటుందన్నమాట. దర్శకుడు తీసే విధానం అయితే చాలా అంటే చాలా నీట్‌గా క్లియర్ కట్‌గా అయితే సినిమా తీయడం జరిగిందన్నమాట. తెరపైన అల్లరి మరింత గిలిగింతలు పెడుతుందన్నమాట. స్నేహితుడు ప్రేమ కోసం మిగతా ఇద్దరు చేసే సాయం, ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకొచ్చేందుకు పడే పాట్లు, నవ్వులు పంచుతాయన్నమాట. అలాగని ఆ అల్లరి ప్రేమ ఇదివరకు తెరపై చూడదేమీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రం రాకపోవడంతో ఈ సన్నివేశాలను తాజాగా అనిపిస్తాయన్నమాట. సుఖాంతంగా సాగబోతుంది ప్రేమ ప్రయాణంలో. మలుపు నుంచి అసలు ఈ కథ మొదలవుతుందన్నమాట. ద్వితీయార్థంలో ప్రేమ సంఘర్షణ కొనసాగిస్తూ సన్నివేశాలన్నీ కూడా ఒక రేంజ్‌లో అయితే అనిపిస్తాయన్నమాట. ఈ సినిమా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే పల్లెటూరి వే ఆఫ్ స్టైల్‌లో సినిమాని తీయడం జరిగిందన్నమాట. ఇది ఎందుకంటే మన ఎన్టీఆర్ బావమరిదనమాట హీరో అనమాట. ఈ సినిమా ఆల్రెడీ మనకైతే 'మ్యాడ్' సినిమా అయితే చేయడం జరిగిందన్నమాట. అందులోని 'కల్లాజోడు కాలేజ్ బాబు' సినిమా సాంగ్ ఎంతైతే ఫేమస్ అయిందో, ఈ సినిమా కూడా అదే విధంగా ఆ రేంజ్‌లో అయితే సినిమా అయితే దూసుకుపోతుందని చెప్పొచ్చనమాట. అంటే ఒక లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఇలాగైతే దూసుకుపోతుందన్నమాట. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి. సో, ఇటువంటి సినిమాలు మనమైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేసినప్పుడైతే కొత్తదనమైన సినిమాలైతే బయటికైతే వస్తాయన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలనే కాకుండా చిన్న చిన్న సినిమాలు ఎంకరేజ్ చేసినప్పుడే సో, మన సినిమా ఇండస్ట్రీ అనేది చాలా అంటే బలపడుతుందని చెప్పొచ్చనమాట. ప్రస్తుత జనరేషన్‌లో చాలా వరకు సినిమా థియేటర్‌లయితే చాలా వరకు మూసుకుపోతున్నాయి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఆదరిస్తే ఖచ్చితంగా అయితే మంచి స్థానంలో మన తెలుగు ఇండస్ట్రీ ఉంటుందనేసి కోరుకుంటున్నాను. సో, మనం ఖచ్చితంగా అయితే ఈ సినిమా అనేది నాకైతే అలాగ అనిపించిందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ఈ సినిమా చూసినట్లయితే, సినిమా చూసిన తర్వాత మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా అయితే కథ రూపంలో గాని, కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చాలనేసి రూల్స్ లేదు. ఎవరి విధానం బట్టి వాళ్ళకి నచ్చుతూ ఉంటుందన్నమాట. సో, నాకు ఈ వే ఆఫ్ స్టైల్‌లో నచ్చింది. దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా క్షమించండి. ఖచ్చితంగా నేనైతే ఉన్నానని గుర్తించండి. సో, మరొక వీడియోతో మీ ముందుకు థాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.